ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జగనేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని, శివుడు చాలా పూజ్యుడు, ఆదిదేవుడు, శక్తివంతమైన వాడు. ఆయన నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఎంత కోపగిస్తాడో అంతే ప్రేమిస్తాడు, ఎంత ప్రేమించగలడో అంత ప్రళయాన్ని సృష్టించగలడు. కోపానికైనా ఆగ్రహానికైనా రెండిటికి మనము భరించగలిగేటటువంటి శక్తి ఉండాలంటే మనము కూడా అంత శక్తిమంతులమై ఉండాలి. వీటన్నిటికీ కారణము ఈ శక్తి ఎలా వస్తుంది? ప్రేమ ఉంటే అన్ని సాధించగలుగుతాము. మీకు ప్రేమ కావాలా, ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, పరువు ప్రతిష్టలు, పెద్ద పేరు కావాలా అని కోరుకుంటే ముందు మనం కోరుకోవాల్సింది ప్రేమే. ప్రేమతోటి ఈ విశ్వాన్ని జయించవచ్చు, అంతేకాని ఆధిక్యతతో ఏమీ సాధించలేము అని మరొకసారి తెలియజేస్తూ, ఇక పోయిన భాగంలో వరుణి కోసం ఆరాటం. వల్లీదేవి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ చాలా ఆరాట పడుతూ ఉంటుంది. ఎప్పుడు చూద్దామా అని. అది వరుణి కోసం ఆరాటం అనేటటువంటి కథనంలో మనం పోయిన భాగంలో చూసాము. ఇక ఈ భాగంలో 142వ భాగం ఊహాలోకము. ఏమిటి ఊహాలోకము? మరి నారదుడు పులిందరాజు అయినటువంటి బిల్లపురానికి వస్తూ ఉంటాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే మరి వల్లీదేవికి సరైన భర్త కాగలడు. కాబట్టి దేవసేన అనుమతి కూడా ఉంది, మొదటి భార్య అనుమతి ఉంది. కాబట్టి మహారాజా మీరేమీ కూడా ఆలోచించకండి, ఇది కేవలం దైవ నిర్ణయం తప్ప మరొక విధంగా భావించటానికి లేదని మరి వల్లీదేవి పెంచిన తండ్రి, ఇక తండ్రే కాబట్టి బిల్లపురానికి వెళ్ళి రాజదంపతులకి, పులింద రాజదంపతులకు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. మరి నారద మహర్షి ఈయన త్రిలోక సంచారి కాబట్టి ఇదిలా ఉంటే కుమారస్వామి గురించి నారదుడు వర్ణించిందంతా విన్నటువంటి వల్లీదేవి మనసంతా మాత్రము కుమారస్వామి మీదే లగ్నమవుతూ ఉంటుంది. పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి, లేదంటే పెళ్ళే అవసరం లేదు అన్న నిర్ణయానికి, ఆలోచనకి వచ్చేసింది వల్లీదేవి. అంతలోనే మళ్ళీ డీలా పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే దేవసేనను వివాహం చేసుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఆయన నన్ను అంగీకరిస్తారా? ఒకవేళ ఆయన అంగీకరించినా దేవసేన అంగీకరిస్తుందా? ఇవన్నీ కూడా పరిపరి విషయాలు మరి వల్లీదేవి మనస్సులో అలా తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆయన అంగీకరించిన అంతటి పరాక్రమశాలి, అందగాడు, మంచివాడు, గుణవంతుడు, శీలవంతుడు, సత్య పరిపాలకుడు, మరి మాతృభక్తి పరాయణుడు, పితృభక్తి పరాయణుడు, ఆయనకు నేను సరితూగగలనా? నిజంగా ఆయనకు నేను సరిపోతానా అని చెప్పి ఎన్నో ఆలోచనలట వల్లీదేవికి. నా చేతిని నన్ను ఆయన పరిగ్రహిస్తాడా? అంటే నన్ను వివాహం చేసుకుంటాడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది వల్లీదేవి. కానీ షణ్ముఖునిపై ఎంతో మరి చెప్పలేనటువంటి ప్రేమ, వలపు మాత్రం వీడలేకపోతుంది. మరి ఇదంతా కూడా మన్మథ తాపం అంటారు చూడండి. మన్మధుడు ఇద్దరు ప్రేమికుల్ని కలపన్నా, మరి ఇద్దరన్నా ఒక జంటను కలపాలంటే మరి మన్మథ తాపము ఉండే తీరాలి. ఎన్ని కష్టాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎవ్వరు ఏమనుకున్నా సరే ఆయన కోసం ఎదురు చూస్తూ భరించగలను అనేటటువంటి ధైర్యము ఆమెలో చిగురించింది. ప్రేమకు అంతటి ధైర్యం కూడా వస్తుందట. మరి దాంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చిందట వల్లీదేవికి. అంతే, ఏదో నిశ్చయం చేసుకున్న దానిలాగా, నిశ్చయ తాంబూలం చేసుకున్న దానిలాగా అక్కడి నుంచి లోపలికి వచ్చేసింది వల్లీదేవి. అంతలో ఆమె చెలికత్తలంతా కూడా ఆడుకుందాం రమ్మంటూ ఆమెను ఉద్యానవనంలోకి తీసుకువెళ్తారు. ఆట మీద ధ్యాస లేదు, తిండి మీద ధ్యాస లేదు, మునపటిలాగా అందంగా అలంకరించుకోవాలన్న ధ్యాస లేదు. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని మైకం ఆవహించిందంట వల్లీదేవిని. వల్లి కూడా వాళ్ళతో సంతోషంగా గడిపేందుకు బయలుదేరింది. కాసేపు ఉద్యానవనంలో చెలికతలతో ఆడుకుందామని అలా బయలుదేరిందట వల్లీదేవి. ఇక కళ్ళు తెరిచి చూస్తే వల్లీదేవి, కళ్ళు మూసి చూస్తే వల్లీదేవి. ఇది ఇలా ఉంది కుమారస్వామి పరిస్థితి. నాథ, మీ అంతరంగాన్ని గమనిస్తున్నాను. నారదుడు వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీరు ఏదో తేడాగా ఉన్నారు, మీరుగా లేరు. ఏదో తెలియని వ్యధ, బాధ మిమ్మల్ని వేధిస్తోంది. అదేమిటో నాతో పంచుకోండి, తగ్గుతుంది కదా. నేను మీ అర్ధాంగిని, నేను మీ భార్యని అంటూ లాలనగా కుమారస్వామి చెంతకు చేరి అతని ముంగురులను సవరిస్తూ, ఒక తల్లిలాగా ఒక ముంగురులు సవరిస్తూ గోముగా పలికిందట దేవసేన. ఆమె ఎంత ఔదార్యవంతురాలు కాకపోతే అంతటి మరి
తెగువ చూపిస్తుంది, భర్తను ఇంకొక స్త్రీకి పంచటానికి సిద్ధమవుతుంది. అది ప్రేమ అంటే. మరి భార్య మాటలకు కరిగిపోయాడు కుమారస్వామి. సేన, నీ వంటి మనసు తెలిసిన అర్ధాంగి దొరకడం, లభించడం నిజంగా నా అదృష్టం. నీకు తెలియందేముంది, ఆ జడదారి నన్ను ఊరుకోనీకుండా ఊరుకున్న నా మనస్సులో ప్రేమ భావాన్ని నాటిపోయాడు. ఇక అది రోజు రోజుకి ఇంతింతై వటుడింతైనట్టు మరింత మరలు కొలుపుతుంది వల్లీదేవి మీద. వల్లి వలపు తలపులు నన్ను, ఆమెను పరిగ్రహించేలాగా, వివాహం చేసుకునేలాగా, పెళ్లి చేసుకునేలాగా తొందర పెడుతున్నాయి నా మనసుని. ఇదంతా నీకు చెప్పడం సబబు కాదేమో అని అలా మౌనంగా ఉన్నాను. అయితే కానప్పటికీ ఇది నీకు తెలిసిన విషయమే కాబట్టి చెబుతున్నాను. ఈ పరిస్థితిలో నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. ఇక చెప్పి నీ ఔదార్యాన్ని, నీ ప్రేమను నిరూపించుకో అంటూ మరి అన్నాడు బేలగా. ఆమె ఒడిలో మరి తల పెట్టుకొని కుమారస్వామి తలను ఆప్యాయంగా నిమురుతూ దేవసేన ఇలా అంటుంది, స్వామి మీరేం బెంగపడకండి. ఆమె మాత్రం ఎవరు, స్వయాన నా సహోదరే కదా, నా చెల్లెలే కదా. కాలమే అలా శాసించినప్పుడు, దైవమే అలా శాసించినప్పుడు మనమేం చేయగలము? కాబట్టి వెంటనే ఆమె పురానికి వెళ్ళి పరిణయం చేసుకొని, పెళ్లి చేసుకొని తీసుకుని రండి. అప్పుడు మీ మనస్సు శాంతిస్తుంది, చక్కగా అందరం కూడా ఆనందంగా ఉంటాము. మీకు కోరిక తీరిన మిమ్మల్ని అలా చూసిన నా మనసు కూడా సంతోషపడుతుంది. మీరు అనుకున్నటువంటి కోరిక తీరిన తర్వాత మీ మనసు సంతోషపడుతుంది కాబట్టి మిమ్మల్ని చూసి నేను సంతోషపడతాను అంటూ సలహా ఇస్తుంది దేవసేన. ఇదంతా కూడా 142వ భాగము ఊహాలోకము. ఒక పక్కన వల్లీదేవి విరహంతో వేగిపోతుంది. కుమారస్వామి తనకు భర్త అవుతాడా లేదా, అంతటి అర్హత తనకు ఉందా లేదా, అసలే మొదటే పెళ్ళైన వాడు, దీనికి భార్య ఎలా అంగీకరిస్తుంది, లోకము దేవతలు ఎలా అంగీకరిస్తారు అని పరిపరి విధాల ప్రశ్నలట వల్లీదేవికి. ఒక పక్కన చూసుకుంటే కుమారస్వామి పక్కనే భార్య ఉంది, మనస్సులో ఇంకొక స్త్రీ ఉంది. ఎలా చెప్పాలా, చెప్పకపోతేనేమో చాలా బాధ కలుగుతుందట. ఇటువంటి మరి ఊహాలోకము ఇద్దరి పరిస్థితి అలాగే ఉందంట. ఇదండి ఈ రోజు భాగము. మళ్ళీ వచ్చే భాగంలో వల్లి కోసము బిల్లపురానికి, ఇక దేవసేన నుంచి ఎటువంటి అడ్డంకి లేదు కాబట్టి బిల్లపురానికి తన అత్తమామలైన పులింద దంపతుల దగ్గరికి, రాజదంపతుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాడు, తర్వాత ప్రస్తావన ఏ విధంగా సాగింది అనేటటువంటిది వచ్చే భాగంలో తెలుసుకుందాము. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ నేను మీ అనుపమ. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఒక లోక కళ్యాణం కోసము ఒక జంటను కలిపిన తప్పు లేదు, అది దైవ నిర్ణయమే అయినప్పుడు, ఈ లోకానికి ఏదో మంచి జరగాలి అని తీర్మానించినప్పుడు దైవ నిర్ణయాన్ని ధిక్కరించరాదు. మరి ఈ కథలో అదే తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ స్వస్తి.